ఈసారి మా అపార్ట్మెంట్లో పెట్టిన గణేష్ దగ్గర కొంచెం ఎక్కువ హడావిడి జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పూజకి చాలామంది అటెండ్ అయ్యారు. మేము ఈసారి మా అపార్ట్మెంట్ గణేష్ దగ్గర పూజలో గణేశుడికి 1,00,000 గరిక, 1,00,000 ఉండ్రాళ్ళు, 1,00,000 వస్త్రం, 1,00,000 చక్కెర, 1,00,000 బియ్యం సమర్పించాము. ఇవన్నీ సమర్పించడం వల్ల పూజ 1 అవర్ లేట్ అయింది. ఇంత లేట్ అయినా అందరూ వెయిట్ చేసి పూజంతా అయిపోయాక వెళ్ళారు. అందరూ పూజకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం అని అన్నారు. వీఆర్ సో బ్లెస్డ్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గణేష, మాకు ఈ అదృష్టం కలిగించినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై అపార్ట్మెంట్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై పిన్ని, ఇలా చేస్తారు అండ్ ఇలా చేస్తే గణేశుడికి ఇష్టం అని చెప్పినందుకు. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పూజలో గణేశుడికి పంచామృతంతో అభిషేకం చేశాము. గణేశుడికి కుంకుమార్చన కూడా చేశాము. 1,00,000 గలక అలంకరించిన తర్వాత గణేశుడు ఎంత అందంగా కనిపించాడంటే చూడడానికి కన్నుల పండగగా, ఎంతో కలగా, అసలు 2 కళ్ళు సరిపోవు ఆ గణేశుడిని చూడడానికి. గరికతో నిండిన గణేశుడిని చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలో. విఘ్నదేవుడా వినాయక, విఘ్నేశ్వరుడా వినాయక, కరుణించరా మమ్ము కాపాడరా, మదిలో మెదిలి మమ్మేలరా, మా మనసులో మాదు తలపులో, మా మదిలో మాది వాక్కులు, భజన చేసిడి మా చేతులలో, గణేశ 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 అనుచు గణేశ నామమే తప్పక నిలుపుము. విఘ్నదేవుడా వినాయక, విఘ్నేశ్వరుడా వినాయక.